ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఓజీ ఈ మూవీ గురించి వేచి చూసిన జనాలకి మంచి రిజల్టే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అందరికీ కొట్టొచ్చినట్లు చూపించాడు సుజిత్ ఈ సక్సెస్ మీట్ని ఇప్పటికే పెట్టి మాట్లాడుతుండడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. నార్త్ అమెరికాలో 29 కోట్లను మొదటి రోజే అంటే తొలి రోజే ఆటలకి ఇది కలెక్ట్ చేయడం జరిగింది. ఓజీ మూవీని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రేంజ్లోనే మంచిగా తీశారు సుజిత్. ఈ మూవీకి ప్రమోషన్ని కూడా పవన్ కళ్యాణ్ చేయటం వల్ల ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. పవన్ సినిమాలలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే కలెక్షన్స్ పరంగా మూవీస్కి చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఎక్కువ లేవనే చెప్పుకోవాలి. 150 కోట్లను దాటి ఓజీ మూవీ ఇప్పుడు టాప్ 10 మూవీస్లో ఒక మూవీగా ఉండబోతుందని అంచనాలున్నాయి. ఈ మూవీ కాస్టింగ్ విషయానికి వస్తే ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేస్తారు. ఇంకా ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కనిపించారు. అంతేకాదు తమన్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింటే. నాని మూవీతో మెరిసిన ప్రియాంక ఈ మూవీలో హీరోయిన్గా నటించి ఫ్యామిలీ గర్ల్గా సూపర్గా అభినయాన్ని పండించిందని చెప్పాలి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కనిపించి మెప్పించాడు. ఇప్పటికే నిర్మాతలో ఓవర్సీస్లో 3 మిలియన్లను ఈ మూవీ కలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర, తెలంగాణలో సుమారు 70 కోట్లు మొదటి రోజు ఈ సినిమా వసూలు రావచ్చని అంచనాలున్నాయి. ఇంకా ప్రీమియర్ షోస్, ఫ్యాన్ షోస్ కూడా కలుపుకున్నట్లయితే మొదటి రోజు కలెక్షన్స్ 150 కోట్లను దాటనుంది. అలాగే కొన్ని చోట్ల ఫ్యాన్ షోస్ మొదటి టికెట్ను లక్షలు పెట్టి కొన్నారంటే అది పవన్ కళ్యాణ్ మూవీకే సాధ్యమవుతుంది. నిజాంలో ఒక ఫ్యాన్ ఏకంగా మొదటి టికెట్ను 5 లక్షల రూపాయలకు కొన్నాడట. చెన్నైలో అయితే మొదటి టికెట్ 1,00,000, సెకండ్ టికెట్ 75,000, తర్వాత థర్డ్ టికెట్ 25,000కు అమ్ముడుపోయాయి. విశ్వనాథ్ థియేటర్ 70mm ఫ్యాన్ షోలో మొదటి టికెట్ను 1,12,000కు కొన్నారు. ఇక సెకండ్ టికెట్ 23,000, థర్డ్ టికెట్ 18,000 రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక బెంగళూరు ఫ్యాన్స్ షోలో మొదటి టికెట్ను 2,12,000కు కొన్నారు. అలాగే రెండవ టికెట్ను 1,15,000కు కొనటం జరిగింది. చూసారు కదా, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. వేరే సినిమాలకి ఇలాంటి కలెక్షన్స్ ఉండవు. అందుకే ప్రీమియర్ షోస్ అలాగే ఫస్ట్ రోజు కలెక్షన్స్ అన్ని కలుపుకొని ఓజీ మూవీ 150 కోట్లను కొల్లగొట్టనుంది. బాహుబలి తర్వాత టాప్ మూవీస్లో ఉన్న 10 మూవీల్లో ఓజీ ఇప్పుడు చేరనుందని చెప్పాలి. ఓజీ దర్శకుడి భార్య సినిమా చూసిన వెంటనే ఎంతో ఏడ్చిందట. సుజిత్ సినిమాలు చాలా బాగుంటాయి. రన్ రాజా రన్తో స్టార్ట్ చేసిన తన కెరియర్ మంచిగానే సాగింది. ప్రభాస్తో తీసిన సినిమా తర్వాత కూడా సినిమా బాగుందనే మాట తప్ప హిట్ టాకులు సొంతం చేసుకోలేదు. తను ఎవరి ఫ్యానో ఆయన్నే కలవడం, ఆయనతోనే సినిమా తీయడం, ఇంత సూపర్ డూపర్ హిట్ కొట్టడం సుజిత్కి చాలా చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది. సక్సెస్ మీట్లో సుజిత్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. అలాగే ఈ మూవీకి పిల్లరైన తమన్ని కూడా, నిర్మాతల్ని కూడా తను అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు. మూవీకి కాంప్లిమెంట్ సీన్ కూడా లాస్ట్లో వచ్చింది. అందులో మళ్ళీ వస్తావా అన్న అని అర్జున్ దాస్ అడిగితే అవసరం ఉంటే తప్పకుండా వస్తానని పవన్ అంటాడు. అంటే ఓజీ 2ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాహుబలి తర్వాత బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాల మీద పడిందని చెప్పాలి. తెలుగు సినిమా ప్రతి సినిమాల్లోనూ కూడా బాలీవుడ్ స్టార్స్ విలన్గా మెరుస్తున్నారు. ఇన్నాళ్ళు మన వాళ్ళు వెళ్ళి బాలీవుడ్లో చేయడం అంటే గొప్పగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా మన సినిమాలను వెతుక్కొని మరీ వచ్చి దానిలో చిన్న రోల్స్ అన్నా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు కూలీ మూవీలో ఆమిర్ ఖాన్ రోల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హిట్ అయిన మూవీ ఓజీ. అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి కానీ అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. అలాగే మూవీ కంగారుగా తీయడం వల్ల, డేట్స్ కుదరకపోవడం వల్ల, హడావిడిగా మూవీలు తీయడం వల్ల ఏంటో కానీ కొన్ని మైనస్ని కూడా నోట్ చేయడం జరిగింది. కానీ ఓజీ మూవీ ఎక్కడా పేరు పెట్టే విధంగా లేదు. అందరికీ నచ్చేసింది. ఇటు ఫ్యాన్స్కి నచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అంటున్నారు. ఫస్ట్ వీక్ అంతా మాత్రం ఫ్యాన్స్ హడావిడే ఉంటుంది. ఆ తర్వాతే ఫ్యామిలీస్ వెళ్ళి చూడగలుగుతాయి. ఎందుకంటే అన్ని చోట్ల థియేటర్స్ అన్నీ కూడా నిండిపోయాయి. తర్వాత షోకి టికెట్స్ హాట్ కేక్లా బుక్ అయిపోతున్నాయి. దీంతో ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువయ్యాయి. తప్పకుండా టాప్ 10 సినిమాల్లో ఓజీ చేరుతుందని అంచనాలు వేస్తున్నారు.
మీరు ఓజీ మూవీ చూసినట్లయితే ఏ విధంగా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ.